ఇక్కడ కార్మికులకైతేనేమి ప్రజలకైతేనేమి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా అసలు భరోసా కలిగించకపోగా 1329 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. భరోసా కల్పించకపోగా ఈరోజు 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించారు అని వింటున్నాం. ఇద్దరు గుండెపోటుతో మరణించారు అని కూడా వింటున్నాం. ఇది దారుణము, దుర్మార్గము. ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ఏది అడిగినా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఏ సంబంధం లేదా? ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్మికులకు, ఈ పరిశ్రమకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే విశాఖ ఉక్కు తలమానికమన్నారు. మనందరం గర్వంగా చెప్పుకోతగ్గది అన్నారు విశాఖ స్టీల్ గురించి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా విశాఖ ఉక్కును ఆదుకున్నారు. ఆ రోజుల్లో 3 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే 7 మిలియన్ టన్స్ వరకు ఇది ఉత్పత్తి చేసేటట్టు రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారు. అంతేకాదు 20 మిలియన్ టన్నుల యూనిట్ గా దీన్ని తయారు చేయాలి అన్న బ్లూ ప్రింట్ కూడా రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు. ఒక క్యాప్టివ్ మైన్ సొంతంగా విశాఖ స్టీల్ ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో అనంతపురం జిల్లాలో ఒక క్యాప్టివ్ మైన్ ఏర్పాటు చేస్తూ ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. కానీ దురదృష్టంగా ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలలో ముఖ్యమంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ విశాఖ స్టీల్ గురించి ఆలోచన చేశారా? చంద్రబాబు గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉన్నారు. ఈయన కూడా మళ్ళీ దీన్ని మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇది సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్. మేము పోగొట్టుకోము, ప్రైవేటైజ్ చేయము అని చంద్రబాబు గారు ఒక పక్క చెప్తూనే ఉన్నారు. ఇంకో పక్క 4000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలా అర్థం చేసుకోవాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎప్పటి నుండో ఇక్కడ కార్మికులు దాదాపు 30,000 మందికి పైగా 30,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. క్యాప్టివ్ మైన్ కావాలి అని, సెయిల్ లో దీన్ని విలీనం చేయాలి అని, కార్మికుల జోలికి రాకూడదు అని, వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి అని. కనీసం ఒక బెయిల్ అవుట్ ప్యాకేజ్ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. పార్టీ మనకు ఏం చేసిందని? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ స్టీలును ఆదుకోలేదు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు మరి చంద్రబాబు గారు? కనీసం ఒక్క అష్యూరెన్స్ అయినా తేలేకపోయారా చంద్రబాబు గారు? విశాఖ స్టీలును మేము రక్షించుకుంటాము అని ఒక్క మాట అయినా ఇక్కడికి వచ్చి ఎందుకు చంద్రబాబు గారు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది
లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంట కావస్తుంది. టైం దాదాపు 1 గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని నాయకత్వం 4200 మందిని మళ్ళీ ఉద్యోగాలకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు. వాళ్ళకు ఈ రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ ముక్క పెట్టాలి చంద్రబాబు గారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలారెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఇది వరకు కూడా మీకు మాటిచ్చాను. నేను 2 సార్లు వచ్చాను విశాఖ స్టీల్కి. ఇది వరకు కూడా ఈ సంవత్సరంలోనే మీకు మాటిచ్చాను. మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాటిచ్చాను. నేను పోరాటం చేయడమే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉంటానా?